హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ని చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనకు మంచి మంచి వీడియోస్ మీకు తీసుకురావడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వీడియోస్లోకి వెళ్ళిపోతే మెయిన్గా అయితే గోప్రో ముందు ఫస్ట్ న్యూస్ అయితే గోప్రో గురించి అయితే ఒక టాపిక్ అయితే ఉందన్నమాట. కొత్త గోప్రో ఒక మోడల్లో అయితే వచ్చిందనమాట. గోప్రోస్ అంటే మనకు అందరికీ చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. గోప్రో అంటే కెమెరానే, మంచి కెమెరానే, కాకపోతే ఇది బ్లూటూత్ కనెక్షన్‌తో అయితే మనం హ్యాండిల్ చేయాల్సి వస్తదనమాట. ఇదైతే గోప్రో హీరో 12 బ్లాక్ అనేది కొత్త మోడల్ అయితే లాంచ్ అయిందనమాట మన ఇండియాలో అయితే. ఇది మెయిన్‌గా జీపీ2 ప్రాసెసర్‌తో అయితే వచ్చేస్తుంది. అలాగే లార్జర్ 8:7 సెన్సార్‌తో కూడా వచ్చేస్తుందనమాట. ఇది కొత్త మ్యాక్స్ లెన్స్‌తో కొత్తగా నార్మల్ లెన్స్ కాకుండా మ్యాక్స్ లెన్స్ మోడ్‌లో అయితే వచ్చేస్తుందనమాట. ఇది 2.0 కూడా అనౌన్స్ చేసిందనమాట. ఇది 2.0 కూడా అనౌన్స్ చేసింది. ఇది నార్మల్‌గా కంటే ఇప్పుడు మీడియా మోడ్‌లో అలాగే లైట్ మోడ్‌లో హెచ్‌డిఆర్ సపోర్ట్‌తో కూడా రికార్డ్ చేయొచ్చనమాట. నార్మల్‌గా కంటే ఇప్పుడు టైమ్ ల్యాప్స్ అండ్ నైట్ ల్యాబ్స్‌లో కూడా అవైలబుల్‌లో ఉంటది. రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవైలబుల్ ఇన్ 8:7 మోడ్‌లో అయితే చేసుకోవచ్చంట. ఇది నార్మల్‌గా కంటే హైపర్ స్మూత్ 6.0 విత్ ఆడియో బూస్ట్‌తో కూడా వచ్చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. జీపీ లాగ్‌లో అలాగే ప్లస్ లూట్స్ అలాంగ్ సైడ్ విత్ 10 బిట్ కలర్స్‌లో కూడా వచ్చేస్తుందని వీళ్ళు చెప్తున్నారనమాట. బ్లూటూత్ వీళ్ళు నార్మల్‌గా ముందు ఓల్డ్ వర్షన్స్‌కి అయితే ఒకసారికైతే 1 బ్లూటూత్ డివైస్‌తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోడల్‌లో అయితే ఒకే టైంలో 4 బ్లూటూత్ డివైసెస్‌కి అట్ ద టైంలో కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట వీళ్ళైతే. ఇది మంచిగా అనమాట. వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకేసారి మనము ఇది మెయిన్‌గా మనకు షూటింగ్స్‌కి వేరే ఏమన్నా వీడియోస్ తీసుకోవడానికి క్లారిటీ కోసం యూజ్ చేస్తాం కాబట్టి మెయిన్‌గా బ్లూటూత్‌తోనే చేస్తాం కాబట్టి ఒకేసారి అట్ ద టైమ్ అయితే 4 బ్లూటూత్ డివైసెస్‌లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకు మెయిన్‌గా ఏం చెప్పుకున్నా డిస్‌ప్లే కాబట్టి డిస్‌ప్లేతో మనకైతే టచ్ డిస్‌ప్లే అనమాట. ఇది 2.27 ఇంచెస్ టచ్ డిస్‌ప్లేతో ఉంటది. అలాగే 33 ఫీట్ వరకు వాటర్ ప్రూఫ్ రేటింగ్ అయితే ఉంటదన్నమాట. 33 ఫీట్ వరకు అయితే లోపల అయితే వెళ్ళి మనకి ఏమైతే ప్రాబ్లం లేకుండా అయితే రికార్డ్ అయితే చేసుకొని మనం అయితే అదిరిపోతుంది అనమాట. క్లారిటీ అయితే రేటింగ్ విత్ అవుట్ కేస్‌తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మెయిన్‌గా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 1720 ఎంఏహెచ్ ఎండ్యూరో బ్యాటరీతో వచ్చేస్తుందనమాట. నార్మల్ స్టాండర్డ్ మన బేసిక్ మోడల్ అయితే ఇందులో ఇప్పుడు కొత్త మోడల్ వచ్చి ఇంచుమించుగా 45,000 వరకు అయితే ప్రైస్ అయితే ఉంటదనమాట. అలాగే క్రియేటర్స్ ఎడిషన్ అయితే 65,000 అయితే ఉంటది అని చెప్పి వీళ్ళైతే ప్రైస్ చెప్తున్నారు. ఇంకా వీళ్ళు బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయా ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఏం అనౌన్స్ అయితే చేయలేదు. ఒకవేళ మాక్సిమం అయితే బ్యాంక్ ఆఫర్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి స్టాండర్డ్ వేరియేషన్ అయితే 45,000, క్రియేటర్స్ ఎడిషన్ అయితే 65K అయితే 65,000కి అయితే ఈ ప్రైస్ అయితే పెట్టారు. ఒకసారి గోప్రోస్‌కి ఎవరికైనా కావాలి అంటనా అంటే కొత్త మోడల్ ఇదైతే బాగానే ఉంది. ఒకసారి అయితే కొద్దిగా ఇంకొంచెం యాడ్ కూడా చేశారు కాబట్టి ఫీచర్స్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి నోకియా G42 ఇదైతే నోకియా మొబైల్స్ అయితే తరచుగా అప్పుడప్పుడు ఒకటి వస్తుంటాయన్నమాట. 5G మొబైల్ అనమాట. ఇది రీసెంట్‌గా అయితే చాలా మొబైల్స్ అయితే వీళ్ళు 4Gలోనే ఉంటారు. వీళ్ళైతే ఇది 5Gలో తీసుకొచ్చేసారు. ఇది మనకి నోకియా G42 అనే మొబైల్ నెక్స్ట్ వీక్ అయితే మన ఇండియాలో లాంచ్ అయితే అవుతుందన్నమాట. ఏమో దీని ప్రైసెస్ ఏంటి, ఎలా ఉంటాయని చెప్పి చూద్దాం. వీళ్ళైతే నోకియా వాళ్ళు ఎంత కొత్త మొబైల్స్ తీసుకొచ్చినా కానీ ఇప్పుడుండే వర్షన్ కన్నా 1 ఇయర్ లేట్‌లోనే ఉంటారు వీళ్ళు. అది ఎందుకో నాకైతే అర్థం అయితే కాదు. మెయిన్‌గా ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌తో అయితే వచ్చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 13 వర్షన్‌తో వచ్చేస్తుందన్నమాట ఇదైతే. మెయిన్‌గా 6.56 ఇంచెస్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో అయితే వచ్చేస్తుంది. ఇందాక చెప్పాం కదా వీళ్ళు ఎప్పుడు కొంచెం లేట్‌గానే ఉంటారు. అందరూ AMOLED డిస్‌ప్లే తీసుకొచ్చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా ఎల్‌సీడీ డిస్‌ప్లేనే ఉన్నారు. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేస్తే 3 కెమెరాస్ అయితే ఉంటాయి. రేర్ కెమెరాలు అయితే మెయిన్ కెమెరా అయితే 50 మెగా పిక్సెల్ అయితే ఒకటి ఉంటది. అలాగే 2 మెగా పిక్సెల్ ఇంకొకటి 2 మెగా పిక్సెల్ అయితే ఉంటది. వైడ్ యాంగిల్స్ ప్రైమరీ కెమెరాస్ అయితే. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 8 మెగా పిక్సెల్ అయితే ఉంటారు. వీళ్ళు మామూలుగా వేరే ఫోన్స్ అయితే ఫ్రంట్ కెమెరానే 50 మెగా పిక్సెల్ అనేది కూడా మన చాలా మొబైల్స్ అయితే చూసాం. వీళ్ళైతే బ్యాక్ 50 పెట్టారు, ఫ్రంట్ 8 మెగా పిక్సెల్ పెట్టారు. మనం చెప్పాం కదా స్టార్టింగ్‌లో వీళ్ళు ఎప్పుడు ఆ లేట్‌లోనే ఉంటారు. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా వచ్చేస్తుందన్నమాట ఇదైతే. అలాగే మనకు కలర్ వేరియేషన్స్‌లో కూడా వచ్చేస్తుంది. కలర్ వేరియేషన్స్‌లో గ్రే అలాగే పర్పుల్ కలర్స్‌లో కూడా ఉంటది. మీకు ఏ కలర్ నచ్చితే అదైతే ఒకసారి అయితే లుక్ అయితే ఏసేయండి. వీళ్ళేం చెప్తున్నారంటే ఇంకొక నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ 11కి అయితే అమెజాన్‌లో అయితే అవైలబుల్ ఉంటది. ఇప్పటి నుంచి అయితే వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారేమో చూడాలి. ఒకసారి అయితే ఎవరైనా లుక్ తీసుకోవాలి నోకియా మొబైల్స్ పైన. కొంతమంది అయితే నోకియా మొబైల్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఒకసారి అలా ఉన్న వాళ్ళు అయితే లుక్ అయితే ఏసేయండి. దీని మెయిన్‌గా మనం ప్రైస్ విషయానికి వచ్చేస్తే
ప్రైస్ అనేది వీళ్ళు కరెక్ట్‌గా అయితే చెప్పలేదన్నమాట. సెప్టెంబర్ 11కి అయితే వీళ్ళు పెడతారు కదా! అప్పుడైతే చూసేయాలి మనం అయితే. ఒకే వేరియేషన్‌లో అయితే వచ్చేస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో అయితే వచ్చేస్తుందన్నమాట. వీళ్ళు కరెక్ట్‌గా చెప్పట్లేదు గానీ మినిమమ్ వీళ్ళు ఈ వేరియేషన్ అనేది మాక్సిమం వేరే మొబైల్స్‌లో అయితే 10,000 10,000 నుంచి 12,000 ఆ రేంజ్‌లోనే ఉంటది. కానీ వీళ్ళు దానికన్నా ఎక్కువ పెట్టే అవకాశాలయితే ఎక్కువున్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫీచర్స్ తక్కువుంటాయి. ప్రైస్ మాత్రం బీభత్సంగా ఉంటది. చూడాలి ఇంచుమించుగా 20,000 అని చెప్పి చెప్తున్నారు. మిగిలిన వేరే వెబ్‌సైట్స్‌లో అంతా. ఇప్పుడు వీళ్ళ లీక్ అయిన దీని ప్రకారం అయితే 20,000 అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రేంజ్‌లో అయితే 10,000 పెడితే సరిపోతుందన్నమాట. వేరే మొబైల్స్‌లో ఈ నోకియా కాకుండా వేరే ఏదైనా 10,000 ఉంటే సరిపోతది. ఇంక నెక్స్ట్ అప్‌డేట్ విషయానికొచ్చేస్తే మనకు ఆల్రెడీ చాలా సార్లు మనం చెప్పాం మన వీడియోస్‌లో గూడా ఇండియా గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్‌ని మన నవంబర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం బ్యాన్ చేసింది. నవంబర్ ఎండింగ్ అంతా ఎవరైనా చేసుకునే వాళ్ళు చేసుకొని నవంబర్ ఎండింగ్ తర్వాత అయితే చైన్ కాదు ఇంపోర్ట్ చేసుకొని కాదని చెప్పారు వీళ్ళైతే. దానికి ఆ మొబైల్ కంపెనీలు గాని, ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ కూడా రియాక్ట్ అయితే అయ్యాయి. మాకు 1 ఇయర్ టైమ్ గావాలి. మినిమమ్ 3 మంత్స్‌లో అంతే మనం చాలా తక్కువ టైం అయితే మేము చేసుకోలేము. అసెంబుల్ చేసుకోవడానికి మాకు ఇక్కడ కంపెనీ పెట్టడానికి గాని మనకి టైం కావాలని చెప్పారు. దానిపైన గవర్నమెంట్ కూడా ఏం రియాక్ట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే హెచ్‌పీ అండ్ డెల్ కంపెనీస్ అయితే లైసెన్స్ కూడా అప్లై చేశారన్నమాట వీళ్ళైతే. మన ఇండియాలో పార్ట్స్ అసెంబుల్ చేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు లైసెన్సింగ్ ఎలాగో కంపెనీ పెట్టాలంటే లైసెన్స్ ఉండాలి కాబట్టి లైసెన్స్ కూడా గవర్నమెంట్‌కి అప్లై అయితే చేసుకునేసారు. మెయిన్‌గా మనకి కంపెనీ మన ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో అంటే మెయిన్‌గా యాపిల్ ఉంటది కాబట్టి, యాపిల్ మొబైల్ అయితే వీళ్ళైతే ఏం రియాక్ట్ అయితే అవ్వలేదన్నమాట. నవంబర్ అంటే ఇంక 2 మంత్స్ అయితే ఉందన్నమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంక 2 మంత్స్ అయితే ఉంది. ఈ 2 మంత్స్‌లో వీళ్ళేం రియాక్ట్ అవుతారా ఏంటి ఇంక ఫ్యూచర్‌లో రాబోయే రోజుల్లో అని చెప్పి హెచ్‌పీ, డెల్ అయితే వీళ్ళు లైసెన్స్‌కి అయితే అప్లై చేసేసారు. మేము ఇక్కడే అసెంబుల్ చేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు గానీ అయితే ఏం రియాక్ట్ అవ్వలేదు. చూద్దాం ఇంక ఫ్యూచర్‌లో ఏదైనా ఒకవేళ రియాక్ట్ అవుతదేమో అని చెప్పి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఈ అప్డేట్స్‌లో ఏ అప్డేట్ అయితే నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ పైన ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా చెప్పండి. మనం సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా చెప్పండి. అలాగే మనం రెక్టిఫై చేసుకొని మనం మంచి అవుట్‌పుట్ ఇవ్వడానికి మనం వెయిట్ చేస్తుంటాం కాబట్టి మీకు మంచి అవుట్‌పుట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటాం. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ. బై బై.